ఆర్ యు రెడీ? మనొకటో పాయింట్, వెనక నుండి ముందుకు రావాలి. గట్టి చదవండి, వెనక నుండి ముందుకు రావాలి. ఇంకోసారి గట్టి చదవన్నానా, వెనక నుండి ముందుకు రావాలి అంటే దానికి అర్థం ఏంటి? వెనక నుండి ముందుకు రావాలని, నీతో పాటు ఉన్న వాళ్ళందరూ ముందుకెళ్ళారు, నువ్వు వెనకాల ఉన్నావు. వెనకున్న నువ్వు ఎలా ముందుకు రావాలి అంటే అది చంపేసేయమని కాదు. అర్థమైందా? మీరందరూ కలిసి చదువుకున్నారు, కానీ వాడు ముందుకు వెళ్ళిపోయాడు, మీరు వెనకాల ఉన్నారు. వెనకున్న నువ్వు ఎలా ముందుకు రావాలి? నువ్వు ఎలా ముందుకెళ్ళాలి? మీరందరూ కలిసి ఒకే కోచింగ్ సెంటర్లో చదివారు, అందరికీ ఉద్యోగం వచ్చింది, నీకు ఉద్యోగం రాలా. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వెనకున్న నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలి? వెనకున్న నువ్వు ఎలా ముందుకు రావాలి? అటువంటి టైంలో మీరందరూ కలిసి ఉన్నారు, కానీ ఇతరులు ముందుకెళ్ళిపోయారు, నువ్వు వెనకున్నావు. మనకి తెలవకుండా మన శరీరంలో మన మనసులో అసూయ కలుగుతుంది, నిరుత్సాహం కలుగుతుంది, భయం కలుగుతుంది. అటువంటప్పుడు దేవుని సాయం కోరాలి. దేవా, ఈ అసూయ నాలోండి తీసేయి నాయన, ఈ నిరుత్సాహం నాలోండి తీసేయి నాయన, ఈ భయం నాలోండి తీసేయి నాయన. దేవుడే ఆ అసూయ పోయేటట్టు చేస్తాడు, నిరుత్సాహం పోయేటట్టు చేస్తాడు, భయం పోయేటట్టు చేస్తాడు. వెనుకున్న నిన్ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో దేవుడిచ్చే పద్ధతి ప్రకారం మనం ముందుకెళ్దాం. ఆర్ యు రెడీ? బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయం ఉంది, ఆ అధ్యాయాన్ని మనం ఎప్పుడు చదువుతుంటే అందరికి నిద్ర వస్తూ ఉంటుంది, ఆఖరికి నాకు కూడా నిద్ర వస్తూ ఉంటుంది. అంటే నేనేను పెద్దోడనే కాదు చెప్తున్నాను. ఆర్ యు రెడీ? ఆ అధ్యాయం వచ్చింది అనుకో, అమ్మ దేవా ఎప్పుడైపోతారా బాబు ఈ అధ్యాయం నాయను అన్నట్టు ఉంటుంది. అదేంటి తెలుసా? చూడండి, ఇప్పుడు చేస్తాను. ఆ అధ్యాయం ఏంటో మీకు అర్థమైపోదు. అమ్మో నాయన కరెక్టేనన్నయ్య, నీకు కూడా అనిపించింది అన్నయ్య అనిపిస్తుంది. చూడండి, ఆ అధ్యాయం ఎవడో చదవడం. ఆ అధ్యాయం అంటే అబ్బో బాబోయ్ అది ఏంట్రా నాయన, ఇది ఎందుకు రాశారా బాబు అన్నట్టు ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుండి 6. ఆర్ యు రెడీ? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుండి 6. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రహాము ఇసాకును కనెను, ఇసాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరేసును జెరహును కనెను, పెరేసును ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయోసోనును కనెను, నయోసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయాని కనెను, యెషయి రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సలోమోనును కనెను. ఇంకోసారి నేను గనక చదివిస్తే మీరందరూ గొరకలు పెట్టేస్తారు అంతే. మీకు తెలుసా, ఇక్కడ అద్భుతమైన ఒక మాట మనకు కనబడుతుంది. అదేంటంటే యూదా తామారునందు, యూదా తామారు కలయికలో కవల పిల్లలు జన్మించారు. ఆ కవల పిల్లల పేరే పెరేసును జెరహు. గట్టి చెప్పండి, పెరేసు జెరాహు. గట్టి చెప్పండి, అంటే పెరేసు జెరాహు. ఆర్ యు రెడీ? ఇప్పుడు మనం గనక యూదా అంటే ఎవరో, యాకోబుకి 12 మంది పిల్లలు, 12 మంది పిల్లల్లో ఒక కుమారుడు ఎవరో యూదా. ఎవరండి? యూదా. ఈ తామారు ఎవరో నేను చెప్తే వేరే డైరెక్షన్కి వెళ్ళిపోతుంది ప్రసంగం. అందువలన నా పాయింట్కి రావాలి కనుక పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని టచ్ చేయొద్దన్నది కనుక ఇది చెప్తాను. మనం అది చదివితే కనుక చాలా దీనంగా ఉంటుంది, చాలా వేదన వస్తుంది, మనకే కన్నీరు వచ్చేస్తుంది. ఈ యూదా ఈ తామారుని కలిశాడు. వీళ్ళిద్దరు కలయికల్లో ఈమె గర్భవతి అయింది. ఈమె గర్భవతి అవగానే ఇప్పట్లాగా మీ కవల పిల్లలు ఉన్నారని చెప్పే ఎటువంటి మెడికల్ అడ్వాన్స్మెంట్ లేదు. తద్వారా జన్మించినాకే తెలిసింది ఆమె ఉదరములో ఎవరున్నారని, కావలలు ఉన్నారు. ఆమె కడుపులో ఎవరున్నారని, కావలలు ఉన్నారని తెలిసింది. ఆమె తామారు 2 నెలల గర్భవతి అయింది. బిడ్డకి జన్మమిస్తున్నప్పుడు ఫస్ట్ బిడ్డ అమ్మ గర్భము నుండి
చేయి చాపాడు. ఏం చాపాడు? చేయి చాపాడు. చేయి చాపగానే ఆ నర్సు లేకపోతే అప్పటి కాలంలో ఉన్న ఆయా ఆ చేతికి ఎర్రటి నూలు కట్టింది. ఏం కట్టింది? ఎర్రటి నూలు కట్టింది. అంటే ఎందుకని? ఈ బాబు ఏ బాబు అని? ఫస్ట్ బాబు, లేకపోతే పెద్దోడో చిన్నోడో అని మళ్ళీ అక్కడ కొట్టుకుంటారు వాళ్ళందరూ కలిసి. అందువలన ఎర్రటి నూలు కట్టేసింది. అంటే ఈ బాబు ఏ బాబు అని? అమ్మ గర్భం నుండి పూర్తిగా వచ్చాడా? చేయి చాపాడా? చేయి చాపాడు. నూలు కట్టడం ఆలస్యం, ఆ చేయిని మళ్ళా లోపల తీసుకెళ్ళిపోగానే కొన్ని క్షణాలకి ఇంకొక బాబు అమ్మ కడుపులో నుండి బయటకు వచ్చాడు. వెంటనే ఈ నర్స్ అందే, ఓరే నాయన ఎలా ఛేదించుకుని వచ్చావురా బయటికి అని. ఏమని పేరు పెట్టిందంటే పెరుస్సు అని పెట్టింది. గట్టి చెప్పండి. పెరుస్సు అని పెట్టింది. గట్టి చెప్పండి. పెరుస్ అంటే ఈయన చేతి మీద ఏది లేదు? ఎర్రటి నూలు లేదు, ఎర్రటి తాళ్ళు లేదు. అందువలన నువ్వు ఎలా చేతుకుని వచ్చావురా నాయన? అసలు ఫస్ట్ రావాల్సింది ఎవరు? చెప్పాలి. ఎవరు రావాలి? ఎర్రటి నూలు ఉన్నవాడు రావాలి. కానీ ఇప్పుడు వెనుకున్నవాడు ఏమైపోయాడు? ముందుకొచ్చాడు. ఎలా వచ్చాడు? అబ్బా, అసలు రావాల్సింది ఎవరు? ఎర్రటి నూలుడు. కానీ వచ్చింది ఎవరు? వెనుకున్నవాడు ముందొచ్చేసాడు. అబ్బా. ఆదికాండం 38వ అధ్యాయం. వెనుకున్నవాడు ఎలా ముందొచ్చాడో ఈ రోజున మనం అందరం అలా ముందుకు చేయాలంతే. ఖచ్చితంగా పెరెస్ ముందుకు రాగలిగితే ఈరోజు అద్భుతం జరగబోతుంది. ఆదికాండం 38వ అధ్యాయం 27 నుండి 30 దాకా. ఆదికాండం 38వ అధ్యాయం 27 నుండి 30 దాకా. ఆర్ యు రెడీ? ఆమె ప్రసవ కాలమందు. ఎవరి ప్రసవ కాలమందు? తామారు ప్రసవ కాలమందు. స్టార్ట్. తామారు ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందుండిరి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటకి చాచెను గనక మంత్రసాని అంటే వేపాకు తీసుకుని చేసేది కాదు ఆమె. అందుకే నేను చెప్పాల మంత్రాన్ని అన్నయ్య చెప్పాడని చెప్పి మళ్ళీ మీరు వెళ్ళిపోతారు అక్కడికి. అదో గొడవ. చెయ్యి బయటికి చాచెను గనుక గడి చదవండి. మంత్రసాని ఎర్ర నూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పాను. అతడు తన చెయ్యి వెనకకు తీసుకున్నప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాను. అప్పుడు ఆమె, నీ వేళ భేదించుకొని వచ్చితివి అని. ఎలాగొచ్చావురా నువ్వు? వెనకున్నవాడు ముందుకు ఎలా వచ్చావురా బాబు నువ్వు? అందుచేత అతనికి పెరెస్సు అను పేరు పెట్టబడెను. తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చాను. అతనికి జెరహు అని పేరు పెట్టబడెను. ఎలా ముందుకొచ్చాడు? ఎస్, యాకోబు ఏశావు ముందలున్నవాడు, కానీ యాకోబు ఏశావు కన్నా ముందుకెళ్ళాడు. ఆహాబు ఏలియా. ఆహాబు ముందున్నాడు. ఆహాబు ఎక్కడున్నాడు? ముందున్నాడు. కానీ ఏలియా ఆహాబు కన్నా ముందెళ్ళాడు. ఇప్పుడు మీకు కొత్తదే, నాకు కొత్తదే. నేను అనుకున్న ఈ వాక్యం నుండి ఏమవుతుంది దేవుడా అని. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అక్కడి నుండి అద్భుతం చేస్తాడు ఆయన. ఇప్పుడు చూడండి. ఆర్ యు రెడీ? మీరే చెప్పండి. ఫస్ట్ వచ్చింది ఎవరో? చేయి చేసిన ఎవరో? జెరహు. కానీ చేయి చాచింది. కానీ అమ్మ గర్భం నుండి బయటకు వచ్చింది ఎవరో? పెరుస్. గడి చెప్పండి. కొంచెం నేను ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయినా అర్థం చేసుకోండి. ఆర్ యు రెడీ? పెరుస్ బయటకు వచ్చాడు. ఎలా? వెనకున్నవాడు ముందొచ్చాడు. మీరే చెప్పండి. ఇది పెద్ద సైన్స్ అక్కర్లా. అమ్మ గర్భం నుండి ఎవరన్నా బయటికి రావాలంటే ఫస్ట్ చెయ్యి బయటకు వస్తుందా, కాలు బయటకు వస్తుందా, తల బయటకు వస్తుందా? అంటే ఫస్ట్ రావాల్సింది తలే తప్ప చెయ్యి కాదు, కాలు కాదు. దీనికి అర్థం ఏంటంటే, నువ్వు ముందుకు వెళ్ళాలి అని ఆశించే వ్యక్తివి నువ్వైతే, నీ ఇష్ట ప్రకారం అన్యాయంగా దుష్టత్వంగా నీకు నచ్చినట్లు నువ్వు ముందుకు వెళ్దామని చూస్తే అది కొన్నాళ్ళే నువ్వు ముందుకు వెళ్ళగలవు. కానీ అసలైన వాడు వెనుకున్నాడే, వాడు ముందొచ్చేస్తాడు. ఈ రోజున నువ్వు ముందుకు వెళ్ళాలనుకున్నావే,
అవినీతితో ముందుకెళ్ళాలనుకుంటున్నావా? అక్రమంతో ముందుకెళ్ళాలనుకుంటున్నావా? దుష్టత్వంతో ముందుకెళ్ళాలనుకుంటున్నావా? అసహ్యమైన మార్గాలు గుండా ముందెళ్దాం అనుకుంటున్నావా? అది కొన్నాళ్ళే నువ్వు ముందుకెళ్ళినట్టు నువ్వు ఉంటుంది. కానీ నువ్వు మర్చిపోకు, ఎప్పుడు కూడా నీతిమంతుడు పడిపోడు, ఎప్పుడు సత్యవంతుడు కూలిపోడు, ఎప్పుడు యథార్థవంతుడు కూలిపోడు. కసి మీద ఆమేననాలి, వెనకున్న నువ్వు ముందుకు వచ్చేస్తావు అంతే.